కళాకారులం ఒగ్గు కళాకారులం, ఏ కష్టం వచ్చిన కథలు చెప్తాము, కన్నీళ్లు దుడుస్తాము. కళాకారులం ఒగ్గు కళాకారులం, ఏ కష్టం వచ్చిన కథలు చెప్తాము, కన్నీళ్లు దుడుస్తాము. బండారు దేవుడు మల్లన్నారా, బలహీనుల దేవుడు మల్లన్నారా, మన ఇంటి ఇలవేల్పు మల్లన్నారా, మల్లన్న పట్నాలు మేము వేస్తాము, మల్లన్న కథలను మేము చెప్తాము. కళాకారులం ఒగ్గు కళాకారులం, ఏ కష్టం వచ్చిన కథలు చెప్తాము, కన్నీళ్లు దుడుస్తాము. బలహీనుల దేవుడు మల్లన్నారా, బండారు దేవుడు మల్లన్నారా, బలహీనుల దేవుడు మల్లన్నారా, బండారు దేవుడు బల్లన్నారా, బండారు దేవుడు మల్లన్నారా. కళాకారులం ఒగ్గు కళాకారులం, ఏ కష్టం వచ్చిన కథలు చెప్తాము, కన్నీళ్లు దుడుస్తాము. పాశ్చాత్య సంస్కృతి సినిమాలు వచ్చారా, తెలంగాణ ఒగ్గు కథ ఒంటరాయరా. పాశ్చాత్య సంస్కృతి సినిమాలు వచ్చారా, తెలంగాణ ఒగ్గు కథ ఒంటరాయరా, తెలంగాణ ఒగ్గు కథ ఒంటరాయరా. ఒకనాటి వైభవం ఏడవాయరా, ఒగ్గు కథ సంస్కృతి ఒంటరాయరా, ఒగ్గు కథ సంస్కృతి ఒంటరాయరా. మన తెలంగాణ మనకు వచ్చరా, మన తెలంగాణ మనకు వచ్చరా, మన ఒగ్గు కథలను ఒడిసి పట్టుదాం, మన ఒగ్గు కథలను ఒడిసి పట్టుదాం. ఒంటరైన కళాకారులను ఒక్కటి చేద్దాము, ఒంటరైన కళాకారులను ఒక్కటి చేద్దాము. ఒక్కటయ్యి మన హక్కులు సాధిద్దాము, ఒక్కటయ్యి మన హక్కులు సాధిద్దాము. ఒగ్గు కథల వైభవాన్ని తెచ్చుకుందాము, ఒగ్గు కథ వైభవాన్ని తెచ్చుకుందాము. జై ఒగ్గు కళాకారులు, జై మల్లన్న, జై బండారు మల్లన్న. బలహీనల దేవుడు బండారు మల్లన్న. బండారు సంస్కృతిని కాపాడుకుందాం. ఈ సంస్కృతి ద్వారా అందరం ఒక్కటైదాం. రాజ్యాధికారమే మన హక్కుగా అడుగులు వేద్దామని చెప్పి నా చిన్న ప్రయత్నంగా ఆ ఒగ్గు కథను, దాని యొక్క కష్టాలను ఒక్కసారి స్మరించుకుందామని చెప్పి నేను ఈ ఒగ్గు కథను పాఠరూపకంగా చెప్పడం జరిగింది. సోదరులారా, మన బలహీనులంతా మన యొక్క సంస్కృతిని కాపాడుకోవాలి, పూర్వ వైభవాన్ని తెచ్చుకోవాలి. జై తెలంగాణ, జై జై తెలంగాణ.